నమస్తే అండి. జయమాతారా. సో, చాలా క్వైరీస్ వస్తున్నాయంట. విమెన్ అడుగుతున్నారంట రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఆహ్, అనుకూలత ఉండడానికి, లేదంటే హస్బెండ్ నుంచి, పార్ట్నర్ నుంచి అనుకూలత లేదు. సో, అది బెటర్ అవ్వడానికి, వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్‌షిప్ అనేది బాండ్ పెరగడానికి సంబంధించింది ఏదైనా రెమెడీ అడుగుతున్నారంట, విధానం. అయితే ఆహ్, అబ్బాయిలకి కూడా ఉంది. అది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అంటే వైఫ్ నుంచి అనుకూలత రావడానికి. ఇది ఆడవాళ్ళకి. సో, ఏం చేస్తారంటే రెడ్ తార, కురుకుళ్ళ. జనరల్‌గా రెడ్ తార ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ తారా అమ్మవారు. అండ్ బుద్ధిజంలో ఆవిడ తార. జనరల్‌గా మనం కురుకుళ్ళ అని పిలుస్తాం ఆవిడని. సో, షీ ఈజ్ ఫర్ హిప్నాసిజం, లేదు అంటే ఇంటెన్స్ అట్రాక్షన్ అన్నమాట ఆవిడ తారమ్మ. సో, షీ హాస్ ఆ ఫైర్ ఎలిమెంట్ ఉంటుంది అమ్మవారు. సో, దట్ ఈస్ ద రీజన్ వి విల్ ఇన్వోక్ హర్ త్రూ ద ఫార్మ్ ఆఫ్ ఫైర్. హోమం ద్వారా ఆవిడని ఇన్వోక్ చేస్తూ ఉంటాం మేము. సో, అలా విధానం అండ్ మంత్ర ఉపదేశం అది మీకివ్వలేను కానీ, చాలా సింపుల్ వేలో గురువు ఆధ్వర్యంలో చేయకపోయినా నార్మల్ వేలో చేసుకునేటట్టు చెప్తాను మీకు. ఏంటంటే కురుకుళ్ళ అమ్మవారి ఫోటో తెచ్చుకోండి, లేదా రెడ్ తార అమ్మవారి ఫోటో తెచ్చుకొని ఫ్రేమ్‌లాగా చేసుకొని ఇంట్లో పెట్టుకొని ఆవిడకి నామజపం చెయ్యండి. ఓకే. అంటే ఓం కురుకుళ్ళాయ నమః అంతే. ఇందులో మీకు నేను మంత్రం ఉపదేశం ఇచ్చేది లేదు. లేదంటే బీజాక్షరాలు ఏవి పెట్టేది లేదు. అంటే బికాజ్ దట్ అగైన్ కమ్స్ ఇంటూ అంటే ఆవిడని తాంత్రిక్ ఫార్మ్‌లోనే మనం పూజిస్తాం కాబట్టి, సో, దానికి మళ్ళీ మంత్ర ఉపదేశాలుంటాయి. అది అది వేరే విధానం. సో, అలాంటివేమీ లేకుండా సాఫ్ట్ ఫార్మ్‌లో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు మీరు. సో, ఆ అమ్మవారికి మీరు ప్రసాదంగా ఎనీ జాగరీ జనరల్‌గా ఏంటంటే తాంత్రిక్ ఫార్మ్‌లో అమ్మవారికి వైన్ పెడతాము. బట్ మీరు నార్మల్‌గా సాఫ్ట్ ఫార్మ్‌లో చేసుకోవాలనుకుంటే జాగరీ అది లేదంటే అంటే వాటర్‌లో తేనె కలిపేసి, ఆ తేనె నీళ్ళు అమ్మవారికి ఇవ్వచ్చు. ఓకే. అది ఇచ్చి రెడ్ ఫ్లవర్స్ మందారం పువ్వులు గానీ, రోజెస్ గానీ ఈ రెండిట్లో ఎనీ ఫ్లవర్స్ అమ్మవారికి పెట్టి 108 టైమ్స్ ఓం కురుకుళ్ళాయ నమః నామజపంలాగా వస్తదది. అది 108 టైమ్స్ చేసుకొని చెయ్యండి. సో దట్ మీలో ఆ ఆరా అంటే ఆ అట్రాక్షన్ అనేది, ఆ ఆరా అనేది జనరేట్ అవుతది. తద్వారా మీ పార్ట్నర్‌తో రిలేషన్‌షిప్ అది బావుంటుంది. జై మాతార!